మందకొడిగా జూబ్లీహిల్స్ పోలింగ్ 1 గంట దాకా 31% పైనే నమోదు. వెంగళరావు నగర్ బోరబండలో స్వల్ప గొడవలు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఫిర్యాదు. గొడవలకు పాల్పడుతున్నారని ఆరోపణ. చర్యలు తీసుకోవాలని ఈసీకి కంప్లైంట్. కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఎమ్మెల్యేలు వీధి రౌడీల అవతారం ఎత్తారు. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న అభ్యర్థులు. గతం కంటే ఓటింగ్ పెరుగుతుందన్న నవీన్. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలు బయటకు రావడం లేదు. మాగంటి సునీత ఆరోపణలు. పాఠ్యపుస్తకాల్లో జయ జయ హే తెలంగాణ. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం. స్మృతివనం ఏర్పాటు చేస్తామన్న సీఎం. బీహార్లో రెండో విడత ఎన్నికలు. 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. 1 గంటకు 47% పైగా నమోదు. ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా నిర్ధారణ. కారు పుల్వామాకి చెందిన ఉమర్దిగా గుర్తింపు. కేసు ఎన్ఐఏకి అప్పగింత. ఢిల్లీ పేలుడు కేసులో మరొకరు అరెస్ట్. పుల్వామాకి చెందిన డాక్టర్ అహ్మద్ అరెస్ట్. సాజద్ అహ్మద్ని విచారిస్తున్న దర్యాప్తు బృందాలు. ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం. జమ్మూ కాశ్మీర్లో 3 అనుమానితుల అరెస్ట్. రషీద్, మీర్, మాలిక్లను విచారిస్తున్న పోలీసులు. ఢిల్లీ పేలుల్లో 12కు చేరిన మృతుల సంఖ్య. ఆసుపత్రిలో మరో 3 మృతి. 17 మందికి కొనసాగుతున్న చికిత్స. ఢిల్లీ ఘటనని ఖండించిన ప్రధాని మోదీ. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్. ఢిల్లీ బ్లాస్ట్ పై అమిత్ షా సమీక్ష. హాజరైన దర్యాప్తు సంస్థల చీఫ్లు. వర్చువల్గా హాజరైన జమ్మూ కాశ్మీర్ డీజీపీ. సమస్యల సుడిగుండంలో పనిచేస్తున్నాం. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామన్న చంద్రబాబు. ఘట్కేసర్లో అందశ్రీ అంత్యక్రియలు. పోలీసు లాంఛనాలతో నిర్వహణ. పాడే మోసిన సీఎం రేవంత్, మంత్రులు. రెండో రోజు ఏపీలో కేంద్ర బృందం పర్యటన. కోనసీమ జిల్లాలో పంట పొలాల పరిశీలన. నష్టాన్ని వివరించిన రైతులు. 11 సీట్లు వచ్చినా వైసీపీకి బుద్ధి రాలేదు. పారిశ్రామికవేత్తల్ని ఇప్పటికీ జగన్ బెదిరిస్తున్నారు. గతంలో పరిశ్రమల్ని తరిమేశారన్న నిమ్మల. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ. హాజరైన మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి. నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై ప్రశ్నలు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు. వైవి సుబ్బారెడ్డికి అధికారుల నోటీసులు. ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశం. తాడిపత్రిలో వైసీపీ నేతపై దాడి. జేసీ వర్గీయులే దాడి చేశారని ఆరోపణ. దాడిని ఖండించిన కేతిరెడ్డి, పెద్దారెడ్డి. బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కూంబింగ్. మావోయిస్టుల బలగాల మధ్య ఎదురుకాల్పులు.